తిరుపతి లడ్డూ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. ఎందుకంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందువులకు ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా మన తెలుగు వారికి కలియుగ దైవం, పిలిస్తే పలికే దేవుడు, కోరికలు తీర్చే వెంకన్న. ఏ కష్టం వచ్చినా వెంకన్న కాపాడు అని కోరుకుంటాం. తిరుపతి బ్రహ్మోత్సవాలను టీవీల్లో చూసి కూడా భక్తితో బొరిసిపోతారు. వెంకన్నకు మనకు అంతటి బంధం ఉంది. అంతటి పవిత్రమైన గుడి లడ్డూలో నాటి జగన్ సర్కారు హయాంలో అపవిత్రం అయిపోయిందని భక్తులు రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా లడ్డూలో జంతు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనెలు, కూరగాయల నూనెలు వేసి భక్తులకు ఇచ్చేశారు. అంటే అపవిత్రం చేయడమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న శాకాహారులు కాస్త మాంసాహారాలను చేశారు దుర్మార్గులు అని ఆగ్రహావేశాలు చూపిస్తున్నారు. అయితే మా హయాంలో జరగలేదని జగన్ ఎంత చెబుతున్నా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ల్యాబ్ కల్తీ జరిగిందని చెప్పడంతో ఇప్పుడు కేంద్రం కూడా విచారణకు ఆదేశించింది. అయితే ఇలా తిరుమల స్వామి వారిని అపవిత్రం చేయడం మహాపాపం. అంతేకాదు శాకాహారులకు ఇలా మోసం చేసి మాంసాహార పదార్థాలను కలిపి తినిపించడం ఇంకా పాపం. అయితే ఈ పాపం సామాన్యమైనది కాదు, దీనికి కూడా దేవుడు శిక్ష వేస్తాడని ఎంతో మంది భక్తులు కోపడుతున్నారు. ఇలా పాపం చేసిన వారికి నిజంగానే గరుడ పురాణంలో శిక్షలున్నాయి. గరుడ పురాణం గురించి చాలా మందికి తెలుసు. ఇలా శాకాహారులకు మాంసాహారం తినిపించడం మహాపాపం కింద లెక్క. డైరెక్ట్ గా మాంసాహారం తినిపించకపోయినా జంతువుల కొవ్వుల నుంచి తీసిన నూనెను పవిత్రమైన ప్రసాదానికి వాడే లడ్డూలో కలిపారంటే అది మహాపాపమే. ఇలాంటి పాపులకు గరుడ పురాణంలో తీవ్రమైన శిక్షలు నరకలోకంలో ఉంటాయి. ఇక గరుడ పురాణం గురించి మీ అందరికీ తెలిసిందే. ఈ పురాణాన్ని శ్రీ మహావిష్ణువు గరుత్మంతునికి చెప్పాడు. ఈ పురాణంలో మనిషి పుట్టుక, చావు గురించి విపులంగా ఉంటుంది. అంతేకాదు చేసిన పాపాలను బట్టి చనిపోయిన తర్వాత మనిషి యొక్క స్వర్గ నరక ప్రాప్తి కూడా వివరంగా ఉంటుంది. ఆ నరకంలోని ప్రయాణాలు, దశ మహాదానముల వివరాలు ఉంటాయి. నరకంలో పాపులు అనుభవించే శిక్షల గురించి ఎంతో గొప్పగా చెప్పబడ్డాయి. ప్రతి పాపానికో శిక్ష అనుభవించాల్సిందే. గరుడ పురాణంలోని 19,000 శ్లోకాలు మనిషి నరక స్వర్గ చరిత్ర ఎలా ఉండబోతుందో చెప్పబడ్డాయి. ఇక లడ్డూలో మాంస పదార్థాలు కలిపిన నీచులకు గరుడ పురాణంలో మహాశిక్ష ఉంది. వీళ్ళు డైరెక్ట్ గా నరకానికి వెళతారు. నరక లోకానికి యమభటులు తీసుకెళ్తారు. నరకలోక దారిలోకి వెళ్ళగానే చుట్టూ ఎడారిలా ఉంటుంది. విపరీతమైన వేడిమి, కనీసం నిలువ నీడ ఉండదు, చెట్లు కూడా కనిపించవు. దాహంతో ఈ పాపులకు నరక శిక్ష మొదలవుతుంది. ఆ తర్వాత విపరీతమైన వేడిలో నరకంలోకి నడుస్తూ ఉంటే నీరు లేక విపరీతమైన బాధను అనుభవిస్తారు. ఆ తర్వాత ఆకలికి కూడా మరో నరకం కనిపిస్తుంటుంది. ఎటు చూసినా ఏమీ కనిపించదు. ఈ దారిని యమదారి అంటారు. మొత్తం 12 మంది సూర్యులు నిప్పులు కురిపిస్తూ ఉంటారు. ఇలా రోజంతా నడవాలి. ఆ తర్వాత రాత్రి కాగానే విపరీతమైన చల్లదనం. ఆ చలికి వణికి చస్తారు. దీనికంటే పగలే బాగుందనుకుంటారు. ఇక చీకట్లో ఏమీ కనిపించదు. ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి, పాములు కరుస్తూ ఉంటాయి. ఆ నొప్పికి విలవిలలాడాల్సిందే. జంతువులు మీద పడి కరుస్తూ ఉంటాయి. అయితే అక్కడ ప్రాణం పోదు, ఎందుకంటే వచ్చిందే నరకానికి. అది కూడా ప్రాణం పోయిన తర్వాత ఇది మొదటి శిక్ష. ఇక లక్షల తేళ్లు ఒంటి మీదకు చేరి కుడుతూ ఉంటాయి. ఒళ్ళంతా కంపరంగా ఉంటుంది. దేవుడా, నేను తప్పు చేశాను, ఇక పాపాలు చెయ్యను, నన్ను ఈ నరకం నుంచి, ఈ శిక్ష నుంచి కాపాడు తండ్రి అన్నా కూడా ఎవరో పట్టించుకునేవారుండరు. ఆ తర్వాత తెల్లవారుతూ ఉండగా కాకులు, గద్దలు, తేనెటీగలు వెంటాడి కరుస్తూ ఉంటాయి. మరుసటి రోజు ఆ వెంటనే 12 మంది సూర్యదేవుళ్ళు బగబగమని మళ్లీ నిప్పులు కురిపిస్తారు. ఆ అగ్ని జ్వాలలకు చర్మం ఊడిపోతూ ఉంటుంది. నెత్తురు కారుతున్నా కూడా దేవుడు కరుణించడు. ఎందుకంటే చేసిందే మహాపాపం. చీము నెత్తురు కారుతూ ఉంటుంది. ఆ రక్తాన్ని పీల్చేందుకు జంతువులు మీద పడుతూ ఉంటాయి. చివరకు ఈ శిక్ష తర్వాత యమలోకంలో వైతరణి అనే నది దాటాలి. ఈ నది నీళ్లతో ఉండదు, మొత్తం రక్తంతో, చీముతో నిండి ఉంటుంది. మాంసం, ఎముకలు గుట్టలుగా ఉంటాయి. చూస్తేనే దేవుడా ఏంటి శిక్ష అనుకుంటారు. మరో పక్క మొసళ్ళు తిరుగుతూ ఉంటాయి. అయినా తప్పదు. ఎంత పరిగెత్తినా మొసళ్ళు వెంటాడుతూనే ఉంటాయి. ఇతర జంతువులు కూడా పీకు తింటాయి. చచ్చినా ఈ బాధ ఏంటని బాధపడాల్సిందే. నేనెంతటి ఘోర పాపం చేశానని ఏడ్చినా కూడా లాభం ఉండదు. చివరకు నది దాటగానే యమపాశాలతో భటులు ఈడ్చుకుంటూ వెళుతుంటారు. కాళ్లకు, చేతులకు, మెడకు, చెవులకు ఇలా వేరువేరు భాగాలకు తాళ్లు కట్టి లాగుతుంటే ఆ నరకంలో మళ్లీ చావాల్సిందే. ఆ సమయంలో భూలోకంలో చేసిన మహాపాపం గుర్తొస్తుంది. తప్పు చేశాను దేవుడా, ఈ నరకం నుంచి నన్ను బయటపడేయమని ఏడుస్తూ ఉంటారు. చివరకు పాపాలను తలుచుకుంటూ తప్పైందని వేడుకుంటుండగా యమలోకం దారి కనిపిస్తుంది.
ఇక యమలోకంలో యముడి ముందు చేసిన పాపాలను ఒప్పుకోవాలి, లేదంటే మరింత కఠినంగా శిక్షలుంటాయి. ఆ తర్వాత పరమ పవిత్రమైన ఆలయ ప్రసాదాన్ని ఇలా అపవిత్రం చేయడమే కాదు, ఆ తర్వాత శాకాహారులను మాంసాహారులుగా మార్చినందుకు లాక్కెళతారు యమభటులు. సలసలా మసిలే పెద్ద నూనె బాండిలోకి బతికి ఉండగానే విసిరేస్తారు. ఎంతో సేపు సలసలా మసిలినా కూడా ప్రాణం పోదు. నిత్యం నరకం కొన్ని రోజుల పాటు అనుభవించిన తర్వాత చేసిన పాపానికి శిక్ష సరిపోయిందనుకున్న తర్వాత ఆ నరకం నుంచి విముక్తి లభిస్తుంది. చిన్న పాపమైన నరక లోకంలో భూమి మీద బతికినంత వయసు కంటే రెండింతల సమయం శిక్షను అనుభవించక తప్పదు. పాపాత్ములారా తస్మాత్ జాగ్రత్త, చేసే ప్రతి పాపం కౌంట్ అవుతుంది. అలాగే నరకంలో ఇంకా ఏ పాపానికి ఏ శిక్ష కూడా చూద్దాం. కాలసూత్రం. ఈ శిక్ష భయంకరంగా ఉంటుంది. జీవితంలో చేసిన పాపాలన్నిటికీ సరిపడే శిక్ష. పెద్దలకు పిల్లలకు తిండి పెట్టకుండా ఆకలితో మలమలా మాడేలా చేయటం, గౌరవించకపోవటం, ఇతరులను శోభకు గురిచేసి శారీరకంగా హింసించిన వారికి నరకలోకంలో ఈ కాలసూత్రం ప్రకారం సలసలా మసిలే నూనెలో పకోడీలు వేయించినట్లు వేయిస్తూ ఉంటారు. మరో 7 జన్మలకు సరిపడా శిక్ష ఇక్కడ ఉంటుంది. ఇక సూసీముఖం. దీని ప్రకారం అక్రమ మార్గాల్లో విపరీతంగా సంపాదించడం, అంటే నిర్వర్తించాల్సిన పని చేయకుండా లంచాలు మేసి మేడలు కట్టేవారికి ఇది ప్రత్యేకం. నరకంలోకి వెళ్ళగానే సూదులతో గుచ్చి గుచ్చి చంపుతారు. నాలుకపై కళ్లపై గుచ్చుతూనే ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ జీతం తీసుకుంటూ సరిగ్గా పని చేయకపోవటం, తీసుకున్న సొమ్ముకు న్యాయం చేయకుండా టైం పాస్ చేయడం లేదా అవినీతికి పాల్పడి యథేచ్ఛగా సంపాదించే లంచగొండులకు ఈ సూసీముఖం శిక్ష. ఇక వేరే వాళ్ళ ఆస్తులను లాక్కోవటం, లేదంటే వారిని బెదిరించి తమకు తాముగా దక్కించుకోవటం, అంటే కబ్జాలు లాంటివి చేసినా కూడా నమ్మించి వేరే వారి ఆస్తులను అనుభవించినా కూడా రౌరవం అనే శిక్ష ఉంటుంది. ఈ శిక్ష మరో లోకంలో ఉంటుంది, అదే రౌరం. ఇక్కడ రౌరం అనే అతిపెద్ద పాముతో పాటు భయంకరమైన విష సర్పాల లోకంలోకి యమభటులు తోసేస్తారు. అక్కడ పాము కాట్లతో పాటు విష సర్పాల మధ్య చస్తూ బ్రతుకుతూ అనుభవించే శిక్ష ఇది. చివరకు రౌరు కాటుకు నిప్పులు కక్కుకుంటూ మరోసారి చావడమే ఈ భయంకరమైన శిక్ష. బహుశా ఇది రాజకీయ నాయకులు అనుభవించే శిక్ష. ఇక అక్రమ సంబంధాలు కొనసాగించే వారికి నరకంలో సరైన శిక్ష ఉంటుంది. అది కూడా వారు చేసిన పాపానికి తగ్గట్టే ఉంటుంది. అదే స్థలమాలి. ఈ శిక్షలో మానవ జీవితంలో సొంత భాగస్వామి కూడా మరొకరితో అక్రమ బంధం నిరిపితే బాగా కాలుతున్న ఇనుప కడ్డీలతో కాలుస్తారు, అవయవాలను ఛిద్రం చేస్తారు. ప్రాణం ఉండగానే తాము చేసిన పాపం తెలిసేలా ఆ ఎర్రటి మెరిసే కడ్డీతో జననేంద్రియాలను నాశనం చేసి వదిలేస్తారు. అలా బతకలేక చావలేక ఏళ్ల తరబడి ఈ శిక్షను అనుభవిస్తారు. అంటే ఇక్కడి శారీరక సుఖమంతా కూడా నరకంలో తీస్తారన్నమాట. ఇక పుయోదకం. ఇది మగవారికి మాత్రమే వేసే శిక్ష. మహిళలను శృంగారం పేరుతో హింసించటం, శృంగారం చేసే సమయంలో కూడా వారి ఇష్టం లేకుండా వారిని హింసించి మనోవేదనకు గురి చేస్తూ పైశాచిక ఆనందం పొందే వారిని పుయోదక బావిలో విసిరేస్తారు. అందులో పుణ్యాత్ముల మూత్రం, పాముల విషం, పురుగులు, తేళ్లు, విష రసాయనాలు ఉంటాయి. అందులో బతుకుతూ చస్తూ మళ్లీ బతుకుతూ శిక్ష అనుభవిస్తూ ఉంటారు. ఇక అయఃపానం అంటే తాగుబోతులకు వేసే శిక్ష. భూమి మీద ఉన్నప్పుడు మత్తులో తూగుతూ తమ శరీరాన్ని తాము మరిచిపోయి ఆనందం పొంది వేరే లోకంలోకి వెళ్లే వారికి విధించే శిక్ష ఇది. తాగుబోతులు భూమిపై మద్యం తాగి ఆనందం పొందితే నరకంలో సలసల మసిలే నిప్పు ద్రవాన్ని, అంటే లావా లాంటి దాన్ని నోట్లో పోస్తారు. ఆ వేడికి శరీరం మొత్తం లోపల కాలిపోతూ ఉంటుంది. ఇలా ఒకసారి కాకుండా కొద్ది కొద్దిగా ఈ ఆయాహ్పానం పోసి శిక్షిస్తారు. భూమి మీద తాగిందంతా కూడా ఆ లోకంలో కక్కించి నరక కోపంలో పడేస్తారు. అక్కడ తినడానికి కూడా నోరు సహకరించదు. అలా కృషించుకుపోవాల్సిందే. ఇక దొంగతనాలు చేసే వారికి వేసే శిక్ష తత్వమూర్తి లేదా అగ్నిగుండం. దీని ప్రకారం ముఖ్యంగా బంగారం, వెండి లాంటివి దొంగిలించడం చేసిన వారికి ఈ అగ్నిగుండంలో సలసల మసలాల్సిందే. ఇక్కడ కూడా మరణం ఉండదు, ప్రాణాలతో ఉంటూనే నరకాన్ని చూస్తారు. ఇక వడ్డీల పేరుతో, తనఖా పేరుతో మోసం చేసి ఆస్తులను, బంగారు ఆభరణాలను లాక్కునే వారికి వేసే శిక్ష తమిశ్రారం. వీరిని గొలుసులతో కడ్డీలకు కట్టేస్తారు. వారి మీదుగా మనుషులు, జంతువులు తొక్కుకుంటూ వెళుతుంటారు. ఎండకు ఎండి, వానకు తడిచి నరకాన్ని చూపించడమే శిక్ష. ఇక ధనికులు పేదలకు సాయం చేయకుండా వారితో పని చేయించుకుని సరైన సమయంలో ఆదుకోకుండా చేసేవారికి యమభటులు ఇనుప బలాలతో గుచ్చి తలకిందులుగా వేలాడదీసి వారి పాపకాలాన్ని అనుసరించి నేలకేసి బాదుతూ ఉంటారు. దీన్ని శాల శిక్ష అంటారు. ఇక కామాంధులకు విధించే శిక్ష లాలభక్షం. సొంత భార్యతో కూడా నీచ శృంగారం చేయడమే కాదు, వారిని వీర్యం తాగమని బలవంత పెట్టడమే కాదు, ప్రకృతి విరుద్ధ కార్యం చేయించే భర్తలకు వేసే శిక్ష లాలభక్షం. దీని ప్రకారం నోట్లో విషంతో పాటు రాక్షసుల వీర్యాన్ని నోట్లో పోసి వీర్య సముద్రంలోకి విసిరేస్తారు. అక్కడికి వెళితే మరో జన్మం లేకుండా జీవితాంతం నరకం అనుభవిస్తూనే ఉంటారు.
ఇక కుంభీబాకం, ఇది అపరిచితుడు సినిమాలో హీరో చెప్పే శిక్ష. వాస్తవానికి ఈ శిక్ష మనుషులను వేధించే వారికి కాదు, సొంత ఆనందం కోసం జంతువులను హింసించే వారికి. అంటే జంతువుల మధ్య పోటీలు పెట్టడం, జీవులను కాల్చుకొని కోసుకొని తినే వారిని సలసల మసలే వేడివేడి నూనెలో వేసి వేయిస్తారు. ఇక జంతు బలులు ఇచ్చే వారికి కూడా మరో శిక్ష ఉంది, అదే రక్షో భజక్సం. దీని ప్రకారం మనుషులను కట్టేసి జంతువులతో కొరికిస్తారు, పాములతో కాటేయించి కుక్కను కొట్టినట్లు కొడతారు. ఇక వైతరిణి శిక్ష, ఇది చాలా విచిత్రమైనది. బలవంతులు, అధికారం ఉన్న వాళ్ళు ఇతరులను బూతులు తిట్టడం, హింసించటం, వారి గౌరవాన్ని తగ్గించేలా హీనంగా చూసేవారికి వేసే శిక్ష. అత్యంత కంపు వాసన ఉన్న బావిలోకి తోసేస్తారు. భయంకరమైన ఆ చెడు వాసనతో మరో నరకం కనిపించేలా మల పదార్థాలు ఉన్న బావిలో వేసి శిక్షను అమలు చేస్తారు యమభటులు. ఇక క్రిమి భోజనం, ఇది చాలా ఆసక్తికరమైనది. అతిథులను ఇంటికి పిలిచి అవమానించడమే కాదు, వారికి సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం కూడా తప్పే. తమ స్వార్థం కోసం పిలిచి వారికి సపర్యలు చేసి అక్రమమైన పనులు చేయించుకుంటూ ఉంటారు. అంటే లోపరుచుకుని తప్పుడు పనుల ద్వారా వారితో పని చేయించుకునే వారికి ఈ శిక్ష. ఇలా చేసిన మనుషులను క్రిమి కీటకాలకు వదిలేస్తారు. అవి మెల్లిగా కొరుకుతూ తమకు కావలసినవన్నీ కూడా తినేసి వదిలేస్తూ ఉంటాయి. మళ్ళీ తమకు కావలసినప్పుడు వచ్చి పురుగులు శరీరాన్ని తినేస్తూ నరకం చూపిస్తాయి. మనిషి ఒకసారి భూమిపై పుట్టిన తర్వాత తన జీవితం తాను బ్రతుకుతూ నలుగురికి సాయం చేస్తూ మరొకరిని ఇబ్బంది పెట్టకుండా సంతోషంగా జీవిస్తే స్వర్గలోకం ప్రాప్తిస్తుంది. లేదంటే ప్రతిరోజు ఏదో ఒక పాపం చేస్తే ఈ శిక్షల్లో కనీసం సగం అనుభవించాల్సి ఉంటుంది. దేవుడిని నమ్మే వాళ్ళు ఈ శిక్షలను కూడా నమ్మాల్సిందే. మరి గరుడ పురాణంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.